మీ చేతిలో ఉన్న ఫోను నుండి మొదలుకొని మీ ఇంట్లో ఉన్న టీవీ వరకు, మీరు చూసే స్క్రీన్ నుండి మీరు వాడే చిప్స్ వరకు, ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళండి. ఆ పేరు వినిపించకుండా ఉండదు. అదే శాంసంగ్. అది కేవలం ఒక కంపెనీ కాదు. ఒక దేశపు ఆర్థిక వ్యవస్థను నడిపించే ఇంజన్. 0 నుండి మొదలై యాపిల్ వంటి దిగ్గజాలకే సవాలు విసిరి గ్లోబల్ మార్కెట్‌ను తన గుప్పిట్లో తెచ్చుకున్న ఈ కొరియన్ టైగర్ కథ ఒక అసాధారణ పోరాటం. నమ్మశక్యం కాని నిజమేమిటంటే 1938లో లీ బెంగ్ చుల్ శాంసంగ్‌ను ప్రారంభించినప్పుడు అది కేవలం ఎండిన చేపలు, కూరగాయలు అమ్మే ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీ మాత్రమే. శాంసంగ్ అంటే కొరియన్ భాషలో 3 నక్షత్రాలు అని అర్థం. అంటే ఎప్పటికీ ప్రకాశించేది అని. 1960లలో ఎలక్ట్రానిక్స్ రంగంలో అడుగుపెట్టినప్పుడు అందరూ నవ్వారు. కానీ శాంసంగ్ పట్టుదల మాత్రం వదలలేదు. బ్లాక్ అండ్ వైట్ టీవీల నుండి మొదలుకొని మెల్లిగా మెల్లిగా ప్రపంచ టెక్నాలజీ వైపు గడప తొక్కింది. 1990వ దశకంలో అప్పటి వరకు శాంసంగ్ అంటే చౌకబారు వస్తువు అనే ముద్ర ఉండేది. అప్పటి చైర్మన్ అయిన లీ కున్ హీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. మీ భార్యాపిల్లలు తప్ప మిగతా అన్నింటినీ మార్చేయండి అని తన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఒకసారి కొన్ని ఫోన్లలో లోపాలు కనిపించినప్పుడు ఏకంగా $50 మిలియన్ విలువైన ఫోన్లను, టీవీలను కుప్పగా పోసి తన ఉద్యోగుల ముందే నిప్పు పెట్టించారు. క్వాలిటీ లేకపోతే శాంసంగ్ వద్దు అని గర్జించాడు. ఆ మంటల్లో నుండి పుట్టిందే నేటి నంబర్ 1 శాంసంగ్. 2007లో ఐఫోన్ వచ్చి ప్రపంచాన్ని ఊపేస్తుంటే నోకియా లాంటి దిగ్గజాలే కుప్పకూలిపోయాయి. కానీ శాంసంగ్ మాత్రం ఎదురు దాడికి దిగింది. ఆండ్రాయిడ్‌ను అస్త్రంగా చేసుకొని గెలాక్సీ ఎస్ సిరీస్‌తో యుద్ధం ప్రకటించింది. స్క్రీన్ సైజ్ పెంచడం దగ్గర నుండి మొదలుకొని అద్భుతమైన కెమెరాల వరకు యాపిల్‌కు చెమటలు పట్టించింది. గెలాక్సీ నోట్, ఫోల్డబుల్ ఫోన్స్ ఇలా ప్రతిసారి కొత్త టెక్నాలజీతో యూత్‌ను ఉర్రూతలూగించింది. నేడు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్ ఏదైనా ఉందంటే అది శాంసంగ్ మాత్రమే. శాంసంగ్ అంటే కేవలం ఫోన్లు మాత్రమే కాదు. ప్రపంచంలోని సగం ఫోన్లకు డిస్‌ప్లేలు ఇచ్చింది ఈ శాంసంగ్ వారే. ఐఫోన్ లోపల ఉండే చిప్స్ తయారు చేసేది కూడా శాంసంగే. షిప్ బిల్డింగు, కన్‌స్ట్రక్షను, ఇన్సూరెన్సు ఇలా ఆకాశమే హద్దుగా ఎదిగిన సామ్రాజ్యం శాంసంగ్. విమర్శలు వచ్చినా, ఫెయిల్యూర్స్ ఎదురైనా ఫినిక్స్ పక్షిలా పైకి లేవడమే శాంసంగ్‌కు తెలుసు. చిన్న చేపల అంగడి దగ్గర మొదలయ్యి గ్లోబల్ టెక్నాలజీని శాసించే స్థాయికి ఎదగడం అంటే కేవలం ఒక బ్రాండ్ విజయం కాదు. అంకితభావానికి నిదర్శనం. నిన్నటిని మార్చింది, నేటిని నడిపిస్తుంది, రేపటి టెక్నాలజీని సృష్టిస్తుంది. శాంసంగ్ ఇమాజిన్ ద ఇంపాసిబుల్. ఊహకు అందని అద్భుతం. ఈ మూడక్షరాల ప్రపంచం.